49వ శ్లోకము. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఈ శ్లోకంలోని మొదటి నామము నిర్వికల్ప. ఇది 176వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించేటప్పుడు నిర్వికల్పాయై నమః అని నమస్కరించాలి. నిర్వికల్ప అంటే వికల్పములు లేనిది. వికల్పము అంటే సంకల్పించింది కాకపోవడము అని ఒక అర్థం. ఈ అర్థంలోనే ఎక్కువగా ఈ పదం వాడబడుతోంది. కానీ అసలు అర్థము భ్రాంతి. అనుకున్న దాంట్లో తేడా ఉండడం భ్రాంతి. ఏ విధమైన వికారాలు భ్రాంతులు లేనిది అమ్మవారు. లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, మంచిని చెడుగాను, చెడును మంచిగాను అనుకోవడము, ఇలాంటి వికార విభ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు. అమ్మవారు విజ్ఞాన ఘనరూపిణి. సకలము తానైనప్పుడు ద్రష్ట దృశ్య దృష్టి భేదము గాని వస్తు భేదము గాని ఉండదు. వస్తు భేదము లేనప్పుడు భ్రాంతికి తావు లేదు. జ్ఞానములో పరాకాష్ఠ స్థితికి చేరిన వారు కూడా వికల్పములు ఉండక నిర్వకల్ప స్థితిలోనే ఉంటారు. అజ్ఞానం నశిస్తే గాని వికల్ప స్థితి రహితం కాదు. జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారికి వికల్పముల ప్రసక్తే ఉండదు. వికల్పములు లేనిది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిరాబాధ. ఇది 177వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు నిరాబాధాయై నమః అని నమస్కరించాలి. నిర్ ప్లస్ ఆబాధ, నిరాబాధ అంటే బాధలు వేధలు లేనిది. నియమం గాని సూత్రము గాని చెల్లని చోట బాధ వర్తిస్తుందని తర్కశాస్త్రంలో చెబుతారు. ఒక విధంగా బాధ అనేది తర్కశాస్త్ర పదము. ప్రస్తుత నామంలో ఉన్న పదము ఆ బాధ, అంతేగాని బాధ కాదు. అయితే ఆ బాధ అంటే వేధ అని, బాధ అని అర్థాలున్నాయి. కాబట్టి నిర్ ప్లస్ ఆ బాధ, నిరాబాధ అంటే ఏ బాధలు ఏ వేధలు లేనిది అని అర్థం చెప్పుకోవచ్చు. అన్ని బాధలకు కారణాలు అవివేక అజ్ఞాన వికల్పాలు. ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది. బాధలు వేధలు లేనిది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నిర్భేద. ఇది 178వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్భేదాయై నమః అని నమస్కరించాలి. నిర్భేద భేదములు లేనిది. ఇతరమనేది ఉన్నప్పుడు భేదము వర్తిస్తుంది. అమ్మవారు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు 3 లేనిది. మంచుకు నీటికి నీటి ఆవిరికి స్థితిలో భేదాలు ఉండొచ్చునేమో గాని ఈ మూడింటిలో ఉండే H2Oకి ఆ భేదము ఉండదు. అలాంటిదే అమ్మవారు కూడా. భేదములు లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామం భేదనాశిని. ఇది 179వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు భేదనాశిన్యై నమః అని నమస్కరించాలి. భేదనాశిని అంటే భేదములను పోగొట్టున్నది. వ్యక్తి ప్రజ్ఞగా వేరుగా ఉన్న స్థితిని కరిగించి ఐక్యతా స్థితిలోనికి లీనము చేయునది అని నామానికి అర్థము. ఇది అద్వైత లక్షణ సూచితమైన నామంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే శకలాలుగా అనిపించే సృష్టి యొక్క సకల స్వరూపాన్ని దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది అని అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము నిర్నాశ. ఇది 188వ నామము. ఇది 180వ నామము. ఈ నామంలో 3 అక్షరాల నామము. ఈ నామంతో నమస్కరించినప్పుడు నిర్నాశాయై నమః అని నమస్కరించాలి. నిర్ ప్లస్ నాశ అంటే నిర్నాశ అంటే నాశము లేనిది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తరీయోపనిషత్తు చెబుతుంది. సత్యము జ్ఞానము అనంతము అనే 3 లక్షణాలు చెల్లే పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు. నిజమైన అస్తిత్వము కలిగినదే సత్యము. మనము తెలుసుకుంటూ పోయి దేనియందు లీనమవుతామో అది జ్ఞానము. ఆద్యంతములు లేక ఎల్లప్పుడూ ఉండడమే అనంతము.
కాబట్టి అమ్మవారికి నాశ లక్షణము ఉండదు. సినిమాలోని జనన మరణాలు, హత్యలు, దోపిడీలు తెర మీదనే జరుగుతాయి, కానీ తెరకు ఉండవు. సినిమా తెరలాంటిదే అమ్మవారు. ఆవిడ యందు ఈ సృష్టి స్థితి లయాలు వర్తిస్తాయి, కానీ ఆవిడకు ఉండవు. నాశము లేనిది అని ఈ నామానికి. తర్వాతి నామము మృత్యుమధని. ఇది 181వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మృత్యుమధన్యై నమః అని నమస్కరించాలి. మృత్యుమధని అంటే మృత్యుభావమును, మృత్యువును పోగొట్టున్నది. చనిపోవడం కంటే చనిపోతాను అన్న భావమే అసలు మృత్యు లక్షణము. పరీక్షిత్తు తాను మృతుడనవుతాను అని చెప్పినప్పుడు శుకయోగి ముందు ఆ భావాన్ని మర్చిపో, ఇక మిగిలినదంతా అమృతత్వమే అన్నాడు. అలాగే ముందు మనలోని మృత్యుభావనను మదనం చేస్తుంది అమ్మవారు. అటుపైన ఆత్మస్వరూపమైన మనకు మృత్యువు ఉండదు, పంచభూతాత్మకమైన దేహానికే ఉంటుంది అనే జ్ఞానాన్ని కలగజేస్తుంది. మృత్యుభావనను, మృత్యువును పోగొట్టున్నది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిష్క్రియ. ఇది 182వ నామము. ఇది 3 అక్షరాల నామము. నిష్క్రియాయై నమః అని నమస్కరించాలి. నిష్క్రియ చేయవలసిన, చేయకూడని క్రియలు లేనిది. సామాన్యంగా మనకు 2 రకాల క్రియలుంటాయి. ఒకటి చేయవలసిన పనులు, 2 చేయకూడని పనులు. లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకు ఉంటాయి. ఈ ప్రపంచమంతా తనలోంచే వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఉండవు, కాబట్టి ఆమె నిష్క్రియ. అలాగే ఉన్న వాటిని రక్షించుకోవడం కోసం కూడా మనం కొన్ని పనులు చేస్తాము. తన నుండి వేరైతే రక్షించుకోవలసిన అవసరం ఉంటుంది, కానీ తన నుండే వచ్చి తన యందే ఉండి తనలోనే లీనమయ్యే విధంగా సమస్త వస్తు జాలంలో ఈ సృష్టి ఉంటే ఇంకా అమ్మవారు రక్షించుకోవాల్సినవి ఏముంటాయి? అందుకే పనులు చేయాల్సిన అవసరమే ఉంటుంది. కాబట్టి అమ్మవారు నిష్క్రియ అంటే ఏ క్రియలు లేనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామం నిష్పరిగ్రహ. ఇది 183వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిష్పరిగ్రాహయై నమః అని నమస్కరించాలి. నిష్పరిగ్రహ స్వీకరణ, పరిజానాదులు లేనిది. పరిగ్రహము అంటే స్వీకరించడము. పరివారము, భార్య మొదలైన అర్థాలున్నాయి. ఏవైనా కోరికలు ఉంటే వాటిని తీర్చుకోవడం కోసము అందుకు కావలసిన ధనాన్ని కానీ, సంపదను కానీ, పరిజ్ఞానాన్ని కానీ ఏర్పరచుకోవడంలో ఆర్జించడము, అర్థించడము లేదా ఎవరైనా వచ్చినప్పుడు స్వీకరించడము జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కోరికలు, అవసరాలు అమ్మవారికి ఉండవు. కాబట్టి బయట నుండి అమ్మవారు గ్రహించేవి ఏవీ ఉండవు. అందువలన అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది. గ్రహ అంటే పట్టుకోవడము, పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడము. మనస్సుకు అంటి గట్టిగా మనలను పట్టి ఉండే ముండి పట్టుదల, అభిప్రాయాలు, దృక్పథాలు, తరహాలు బిగుసుకుపోవాలే గాని మన అసలైన పరిజనాలు. అమ్మవారికి ఇవి ఉండవు. కాబట్టి మన మనస్సుకు అంటి ఉండే వీటి ముడులను సడలించి మనల్ని సరిదిద్దుతుంది ఈ నామాన్ని జపిస్తే. స్వీకరణ, పరిజనాదులు లేనిది అని ఈ నామానికి అర్థం. నీరాగా అనే నామం మొదలు ఈ నిష్పరిగ్రహ నామం వరకు ఉన్న నామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఉండకూడని లక్షణం అమ్మవారికి లేదని చెప్పడము, ఆ దుర్లక్షణము మనలో ఉంటే దాన్ని పోగొడుతుందని చెప్పడము జరిగినట్లుగా తెలియగా గ్రహించవచ్చు. కాబట్టి ఆయా దుర్లక్షణాలు లేదా దోషాలున్నవారు ఆ దోష నివారణార్థము చెప్పబడిన నామాన్ని సంపుటి చేసి, అంటే నమస్కారపూర్వకమైన మంత్రంగా చేసి జపించి ఫలితాన్ని పొందవచ్చును.